హాయ్ అండి, పోహా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక నేను బంగాళదుంప, తురిమిన క్యారెట్, కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్, టమాటో, కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను. క్యారెట్ అయితే చూపించిన విధంగా కొంచెం పెద్దగా తురుముకోండి, పెద్దగా ఉండే సైడు. ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్, మనం జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం పల్లీలు కూడా తీసుకుందాము. బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే టిఫిన్లోకి కానీ డిన్నర్లోకి కానీ ఇది చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చాలా క్విక్గా కూడా అయిపోతుంది. అవి ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్, పచ్చిమిర్చి, ఆలు కూడా వేసి కొంచెం సాల్ట్ వేయండి, అవి ఫ్రై అవ్వడానికి. ఎక్కువ వేయొద్దు, సాల్టీగా అయిపోతాయి. అలా తిప్పండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి క్యారెట్, టమాటా కూడా వేసి ఇందులోనే కొంచెం ఒక 1/2 స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు వేసి మరొకసారి అలా తిప్పి ఇవి ఫ్రై అయ్యేలోపు అటుకులను అయితే రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు అటుకులను తీసుకుంటున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత వీటిని పిండి మనం పక్కన పెట్టుకుందాం. చూపిస్తున్న విధంగా అలా పిండండి, గట్టిగా పిండొద్దు, కొంచెం వాటర్లా ఉండేలాగే పిండుకోండి. ఫ్రై అయిన దాంట్లో మనం ఈ అటుకులు కూడా వేసి కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసి తిప్పి స్టవ్ ఆఫ్ చేసేయండి. అటుకులు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు, ఆ హీట్కే అవి కుక్ అయిపోతాయి, మంచిగా సాఫ్ట్గా మంచిగా వస్తుంది. ప్లీజ్ వాచ్ అండ్ థ్యాంక్ యూ అండి.